మనకు మనం తయారు చేసి ఇచ్చుకున్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తయారైన రోజుని లా డే లేదా కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ని రిపబ్లిక్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. నేను ఇంతకుముందు అన్నట్టుగా చట్టం తెలిస్తే సరిపోదు కదా. ఈ రోజున ఆ చట్టాన్ని వినియోగించి కోర్టు మెట్లు ఎక్కాలి అంటే నాకు కోర్టు ఫీజు చెల్లించే స్తోమత ఉండాలి, నాకు లాయర్ని పెట్టుకునే స్తోమత ఉండాలి, నేను ఒక లాయర్ని పెట్టుకోవాలి, 4 సార్లు కోర్టుకు వెళ్ళడానికి నాకు దారి ఖర్చులు కావాలి. అసలు సమస్య వచ్చి నేను కోర్టుకే వెళ్ళలేదు, ఏ కోర్టుకు వెళ్ళాలి, ఎట్లయితే ఈ సమస్య పరిష్కారం చెప్తే అవుతుందో సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. ఇట్లాంటి వ్యవస్థ మన దేశంలో ఒకప్పుడు అస్సలు ఉండేది కాదు. ఆ తర్వాత రోజులలో కేవలం ఉరిశిక్షనో యావజ్జీవ కారాగార శిక్షనో విధించే కేసులలో మాత్రమే ఉచిత న్యాయ సహాయం అందేది. అది కూడా జడ్జి గారికి అర్జీ పెట్టుకుంటే జడ్జి గారు అది సరి అయిందని భావిస్తే అప్పుడు లాయర్ని పెట్టేవాళ్ళు.